హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము పచ్చి పులుసు స్పెషల్గా చేసుకుందాము. ఈ పచ్చి పులుసు చికెన్ ఫ్రైలోకైనా, మనకు పప్పులోకైనా, వంకాయ ఫ్రైలోకైనా చాలా బాగుంటుంది. ఈ పచ్చి పులుసు దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరే నాకు కామెంట్ రూపంలో తెలుపుతారు. మనకి పచ్చి పులుసు మన అమ్మమ్మలు, మన నానమ్మలు ఎక్కువ చేసేవారు. మనం ఈ మధ్యలో తక్కువ చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఫస్ట్ మన చింతపండు ఒక అరగంట నానబెట్టి రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా రసం మొత్తం వడపోసి చింతపండు పడకుండా ఇట్లా వడపోసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ పచ్చి పులుసు మనకు ఆలు ఫ్రైలోకి కానీ, ఆలు ఫ్రైలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్ రూపంలో తెలుపుతారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మన అమ్మమ్మలు ఎక్కువ చేసేవారు. కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి తీసేసుకుందాము. వీటిని పచ్చిగానే కచ్చాపెచ్చాగా దంచుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, బాగుంటుంది. కొంచెం కచ్చాపెచ్చాగా దంచి రసంలో వేసేసుకుందాము. అన్నీ పచ్చియే కాబట్టి చాలా బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. పులుపులోకి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది, చూసుకొని వేసుకోండి. కొంచెం కారం తీసుకున్నాను. టేస్ట్ కోసం కొంచెం షుగర్ వేస్తే బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. అని పులుపు అనేది కొంచెం విరుగుతుంది. చక్కెర వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక ఉల్లిపాయ, దీనికి మనం తాలింపు పెట్టేసుకుందాము. సరిపడా ఆయిల్ వేసేసి దీంట్లోకి జీలకర్ర వేసుకుందాము. చిట్టపటలాడిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకుందాము. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్. ఒక 4-5 రెబ్బలు కరివేపాకు వేసేసుకుందాము. ఒక 3 పచ్చిమిర్చి సన్నగా పొడుగుగా కట్ చేసి వేసేసుకోవాలి. కొందరు వేయించి కూడా పచ్చి దంచి వేసేసుకుంటారు, అది కూడా బాగానే ఉంటుంది. ఇందులోకి కొంచెం పసుపు వేసి మనం పచ్చి పులుసులో వేసేసుకుందాం తాలింపు. ఫ్రెండ్స్, ఈ పచ్చి పులుసు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.